ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకోనున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలకు హాజరవుతారు. ఇవాళ సాయంత్రం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. 4 రోజులు చంద్రబాబు అక్కడే ఉంటారు. విజయవాడ నుంచి ఇవాళ రాత్రికి సొంతూరుకు వెళతారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా 140 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు, తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యాం కు కృష్ణా జలాలను తీసుకురావడానికి 126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద రేపు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సీఎం గడపనున్నారు. 14వ తేదీ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐసి ఇందోర్ సబ్స్టేషన్, సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రంగంపేట, భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తార్ రోడ్డు, యానిమల్ హాస్టల్, డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేస్తారు. 15న సెట్టిపల్లి లేఅవుట్ లబ్దిదారులు 2200 మందికి లక్కీ డిప్ ద్వారా పట్టాలు అందజేయనున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా షిరిడి నుంచి వాళ్ళ రాత్రి నేరుగా 8:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు చేరుకోనున్నారు. 15వ తేదీన సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.